మనం ఈరోజు లోగో అంటే గుర్తింపు. గుర్తింపు అంటే ఏంటి? మన గుర్తింపు ఏంటి? మీ చేతిలో ఏముంది? ఐడి కార్డ్. దాని మీద ఏముంది? మీ పేరు, మీ ఊరి పేరు, మీ నాన్నగారి పేరు, మీ టీచర్ గారి పేరు, మీ స్కూల్ పేరు ఉన్నాయి కదా మీ చేతిలో ఉన్న కార్డుల మీద. అలాగే ప్రతిదీ కూడా మనం కొనుక్కునే ప్రతి వస్తువుల మీద కూడా గుర్తింపు అంటే దానికి ఒక బ్రాండ్ ఉంటుంది. అంటే ఐఎస్ఐ మార్క్ ఉందనుకో, ఐఎస్ఐ మార్కు ప్రతి దాని మీద కూడా గవర్నమెంట్ వేస్తుంది. అది ఉన్న వస్తువులను మాత్రమే మనం వాడాలి, అయ్యే నాణ్యమైనవి అని చెప్తారు. ఇక్కడ వేసేది చూడండి, ఇది ఏంటిది? ఐసిడిఎస్ యాంబులం. అంటే ఐసిడిఎస్ ఏంటి? ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని ఇన్ని పాఠాలు నేర్చుకుంటూ నేను చెప్పింది వింటూ ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి? ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్లో ఈ మన డిపార్ట్మెంట్ యొక్క ఇది లోగో. ఈ లోగో అంటే మన డిపార్ట్మెంట్ అని అర్థమైందా? మన ఐసిడిఎస్ అంగన్వాడీ సంస్థకి ఉన్న ఐసిడిఎస్ గుర్తింపు అంటే ఈ లోగో అంటే చూడండి. ఇంకా మన దేశానికి నేషనల్ యాంబులం అంటే ఏంటి? 4 సింహాలు కూడా ఒకే పీఠం మీద నిలబడి ఉంటాయి 4 దిక్కులుగా. దాన్ని ఏమంటారు? నేషనల్ యాంబులం అంటారు. ఐడెంటిటీ మనకున్న ఒక గుర్తింపుని తెలియజేయడాన్ని ఈ లోగో అంటారు. లోగో అంటే గుర్తింపు. ప్రతిది కూడా మన వస్తువులు కొనుక్కున్న ప్రతి బూట్ల మీద కానీ, ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా ఒక కంపెనీ పెట్టామనుకో, దానికి ఒక ఐడెంటిఫై ఉండాలి కాబట్టి లోగో ఉంటుంది. అంటే మనకి నచ్చిన బొమ్మ కానీ ఏదైనా పెట్టి ఒక గుర్తింపు అయిన సింబల్ వేసుకొని మనం లోగో పెట్టుకుంటాం. ఆ వస్తువులను కొంటే పలానా దగ్గర కొన్నామా, పలానా కంపెనీకి సంబంధించిన ఈ బూట్లు, పలానా కంపెనీకి సంబంధించింది ఈ పీట అని తెలుసుకుంటాం. అదేంటిది? అక్కడ చైన్, ఇది బాటిల్, బ్యాగ్, బాల్. ఇవి కూడా మనకి ఒక కంపెనీ నుండి వచ్చే వస్తువులే కదా. అన్నిటికీ కూడా ఒక గుర్తింపు అనేది ఉండాలి అంటే దానికి ఒక లోగో ఉండాలి. లోగో అంటే ఏంటి? ఇంకో ఇలాగా ఒక డిపార్ట్మెంట్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి లోగో ఏముంటుంది? ఈ 3 సింహాల బొమ్మ ఇక్కడ పెట్టుకుంటారు కదా, బ్యాడ్జ్ లాగా. ఆ బ్యాడ్జ్ మీద ఏముంటుంది? పోలీస్కి 3 సింహాల బొమ్మ. 3 ఏంటి? 4 ఉంటాయి, కనిపించదు. వెనకాల ఇంకో సింహం ఉంటుంది. 4 సింహాలు కూడా ఒకే పీట మీద ఇటు కూడా ఉంటుంది. అది లోగో అంటే.